హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే హార్మోనిక్ వైబ్రేషన్స్. హార్మోనిక్ వైబ్రేషన్స్. ఈ హార్మోనిక్ వైబ్రేషన్స్ అంటే ఏమిటి? ఇవి మానవ జీవితంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి? ఈ యొక్క హార్మోనిక్ వైబ్రేషన్స్ను బై బర్త్ ఉండే వాటిని, మధ్యలో వచ్చే వాటిని మనం అనుకూలత ఏర్పరుస్తూ నేమ్ కరెక్షన్ ద్వారా ఏ విధంగా వాటిని మానవ జీవితానికి ఫేవర్గా చేసుకోవచ్చు, ఇది టాపిక్. ఈ ప్రకృతిలో ప్రతి హ్యూమన్ బాడీ అంటే ప్రతి మానవ శరీరము కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్స్ను విడుదల చేస్తుంది. ఇక్కడ వైబ్రేషన్స్ అంటే ప్రకంపనలు. బహుశా ఇవి విద్యుదయస్కాంత ప్రకంపనలుగా మనం గుర్తించవచ్చు. కారణం ఏంటి? ఎందుకు నేను విద్యుదయస్కాంత ప్రకంపనలు అంటున్నాను అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక ఉదాహరణ చూద్దామండి. దేవుని మాలలో వేసుకోవడం అనే పాయింట్ 100% సైంటిఫిక్ వెర్షన్. మీరు గమనించినట్లయితే ఇక్కడ మాల అంటే మార్పు అని అర్థం. మాల అంటే మార్పు. అసలు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, ఏ ఉద్దేశంతో అయితే దేవుని మాలను వేసుకుంటున్నారో ఇది కరెక్ట్ కాదు. అసలు మాల అంటే మార్పు. ఒక మనిషి తన జీవితంలో ప్రకృతి రీత్యా, జీవన విధానము రీత్యా కొంత నెగిటివ్ వచ్చినప్పుడు దానిని పాజిటివ్గా మార్చుకోవడానికి మన పూర్వీకులు చేసినటువంటి ఒక సైంటిఫిక్ పరిజ్ఞానంతో కూడినటువంటి ఒక ప్రక్రియే ఈ యొక్క దేవుని మాల. ఈ యొక్క దేవుని మాల వేసుకున్న వాళ్ళు మీరు చూసినట్లయితే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ చల్లనీళ్ళతో స్నానం చేయడం, 10 గంటలకి ఏదో వాళ్ళ పరిభాషలో భిక్ష అనే సంథింగ్ ఏదో చేయడం, తర్వాత మధ్యాహ్నం కూడా వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఆహార విధానంలో మంచి ఆరోగ్యకరంగా ఉండటం, ఈ విధంగా ఎక్కువ ఉపవాస భాగం ఉండటం. అంటే ప్రతి మనిషి కూడా 12 గంటలు ఉపవాసం ఉంటాడు అతనికి తెలియకుండానే. ఎందుకు? మనం 8 గంటలకు మొదలు పెడతాం తినడం, నైట్ 8 గంటలకు ముగిస్తాం. మరి మిగతాదంతా ఆ 12 గంటలు పోతే మిగిలిన 12 గంటలు ఉపవాసమే అందరూ ఉంటున్నాం. అయితే దాన్ని ఒక సిస్టమేటిక్లో చేసేదే ఈ యొక్క దేవుని మాల. ఓకే, నేను మనకి కావాల్సిన విషయం వరకు చర్చిస్తాను. అదేంటంటే ఈ యొక్క దేవుని మాల వేసుకున్న వాళ్ళలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే చెప్పులు లేకుండా నడవటం. ఎందుకు చెప్పులు లేకుండా నడవాలి అంటే, మనకి రక్త ప్రసరణ జరగాలంటే ప్రప్రదమైనది అరికాలి పాదం. కాబట్టి చెప్పులు లేకుండా అలా గనక నడుస్తూ ఉన్నప్పుడు మనం నిజమైన విద్యుదయస్కాంత వాహకంగా పనిచేస్తాం. ఇక్కడ ఎర్త్ భూమి, ఈ యొక్క భూమిపైన మనం చెప్పులు లేకుండా పాదాలని అలా ఉంచి వెళ్తున్నప్పుడు మనం ఒక విద్యుదయస్కాంత వాహకంగా పనిచేసి మన నుంచి వచ్చేటువంటి ఆ ప్రకంపనలు చాలా ఆరోగ్యకరంగా, చాలా ఉపయోగకరంగా, మనకి అభివృద్ధికరంగా కూడా ఉంటాయన్నమాట. ఎన్నిసార్లు మనం ప్రకంపనలు అంటున్నాం. ఏంటి ఈ ప్రకంపనలు? ఒక నదిలో ఒక రాయి వేసినప్పుడు అవి ఈ విధంగా ప్రకంపనలుగా వెళ్ళిపోతాయి. ఇవే ప్రకంపనలు, ఇవే వైబ్రేషన్స్. ఈ భూమి అంతా ఒక నది అనుకుంటే ఆ భూమి మీద మనం వేసే ప్రతి స్టెప్ కూడా ఒక రాయి లాంటిది. అవి మన నుంచి ఒక ప్రకంపనల్ని
ఏర్పాటు చేస్తాయన్నమాట. మన బాడీ విద్యుదయస్కాంత వాహకం అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ చూద్దామండి. ఆక్యుపంక్చర్ అని ఒక వైద్య విధానం ఉంది. దీంట్లో ఆక్యుప్రెషర్ అని చెప్పి ఒక ప్రక్రియ ఉంటుంది. మనకి మన బాడీలో ఎక్కడ డిసీజ్ వచ్చినా అరికాలి పాదములో కొన్ని పాయింట్లని ఫిక్స్ చేసి అక్కడ ఆ పాయింట్ల పైన అరికాలి పాదం పైన ఇలా ప్రెషర్ చేయటం వల్ల ఆ యొక్క డిసీజ్ని తగ్గించే విధానమే ఆక్యుప్రెషర్. మరి చూడండి, బాడీలో ఎక్కడ హెల్త్ బాగలేకపోయినా కేవలం ఆ వైద్య విధానంలో అరికాలులోని పాయింట్లే అవసరం. సో అంత ప్రాధాన్యత ఉంది అరికాలికి సంబంధించి. ఇంకా అందరికి తెలిసిన ఒక ఉదాహరణ చెప్తాను. రక్త ప్రసరణ జరగటానికి ఈ మధ్య చెప్పులు కూడా వస్తున్నాయి. ఒక చెప్పు ఉంటుంది, ఆ చెప్పు పైన ఇట్లా బొడెపులుగా ఉంటాయి. దానిపైన మనం కాలు పెట్టి అటు ఇటు నడుస్తుంటే ఆ అరికాలు పాదంలో ఆ పాయింట్లు ఆటోమేటిక్గా ప్రెస్ అయ్యి మనకి రక్త ప్రసరణ బాగా జరిగేలాగా ఉంటుంది. సో ఈ అన్ని విధానాలను చూస్తే ఏమవుతుంది, మన బాడీ ఒక విద్యుదయస్కాంత వాహకం. ఈ యొక్క విద్యుదయస్కాంత వాహకం నుంచి విద్యుదయస్కాంత వైబ్రేషన్స్, ప్రకంపనలు నిరంతరం వస్తుంటాయి. ఆ ప్రకంపనల్లో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. ఓకే, మరి చెడువి ఎలా వస్తాయి, దానికి ఒక ఉదాహరణ చెప్తాను. కాస్మిక్ వాస్తు అనే ఒక ప్రక్రియ తెలిస్తే ఆ చెడు ఎలా వస్తుందో మనకి తెలుస్తుంది. అలాగే మన బాడీ ఎలా విద్యుదయస్కాంత వాహకమో ఇంకా సూటిగా తెలుస్తుంది. కాబట్టి కాస్మిక్ వాస్తు అనే అంశాన్ని చూద్దామండి. కాస్మిక్ వాస్తు అంటే ఏమిటి అంటే, మనకి అంతరిక్షం నుంచి నిరంతరం కాస్మిక్ రేసు భూమి మీదకు వస్తుంటాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక సృష్టి రహస్యం. కాస్మిక్ రేస్, కాస్మిక్ కిరణాలు వస్తుంటాయి. మీకు కాకపోతే మనం ఒకటి ఆలోచిద్దామండి. ఇప్పుడు ఇంత అభివృద్ధికరంగా ఉన్నాము, ఇంత అభివృద్ధి చెందింది, మంచి మంచి మెడిసిన్ వచ్చాయి, తర్వాత మనం రాబోయేటువంటి ప్రమాదాలని ముందే గుర్తించి మరి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా బ్రతికారు? ఇంత తెలివితేటలు పెరిగి ఇంత వైద్య విధానాల అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా కనీస మనకు ఆయుష్ 70 సంవత్సరాలే. మరి ఎలాంటి అభివృద్ధికరం లేని ఆ రోజులలో ఎందుకు 100 ఏళ్ళు 119 ఏళ్ళు బ్రతకగలిగారు? అక్కడే కాస్మిక్ రేస్ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవాల్సింది. అదేమిటంటే, ఈ విధంగా కాస్మిక్ రేస్ అంతరిక్షం నుంచి భూమి మీదకి వస్తూ ఉంటాయి, నిరంతరం వస్తుంటాయి. అవి ఎంతో ఆరోగ్యకరంగా, ఎంతో హెల్తీగా ఉంటాయి. మనకి లాట్ ఆఫ్ గెయిన్ ఇస్తాయి, ఎంతో ప్రయోజనాన్ని ఇస్తాయి మనకి. దానికి ఒక ఉదాహరణ, మనకి ఇల్లు కట్టుకోవటం కూడా తెలియని రోజుల్లో, చెప్పులు వేసుకోవటం కూడా తెలియని అనాగరికత అనుకునే రోజుల్లో మనుషులు వట్టి కాళ్ళతో మైళ్ళు అంటే కిలోమీటర్లు నడిచారు. చెట్టు తొర్రలలోనూ కొండ గృహాలలోనూ తలదాచుకున్నారు. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకున్నారు, ఎక్కడ ఆకలైతే అక్కడ తిన్నారు, ఎంత దూరం అవసరమైతే అంత దూరం వట్టి కాళ్ళతో నడిచారు. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఎలా సాధ్యం? దట్ ఈజ్ కాస్మిక్ రేస్ ప్రభావం. ఎలా అంటే, ఇప్పుడు నిరంతరం మన పైన ఆ యొక్క కాస్మిక్ కిరణాలు ఎప్పుడూ పడుతూ ఉంటాయి. అలా పడ్డప్పుడు తల మీద పడి, హెడ్ మీద పడి అలా పాదాల గుండా భూమిలోకి పోతుంటాయి. అప్పుడే విద్యుదయస్కాంత వాహకంగా ఉండే మన బాడీ ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం ఏమి తిన్నా మనకి ప్రమాదం లేదు, ఎంత అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం లేదు, ఎలాంటి రోగాలతో ఉన్నా నయమవుతాయి. అదే పూర్వం మనకు జరిగింది. ఎందుకు మరి మధ్యలో మనకి ఇబ్బందులు? మరి ఎందుకు మధ్యలో ఆ యొక్క కాస్మిక్ రేస్ మన పైన సీత కన్నేసాయి? అది చూద్దామండి. ఇప్పుడు ఈ భూమి మీద
మనం ఏం చేస్తున్నాం, మన యొక్క స్థాయిని బట్టి, మన యొక్క స్థితిని బట్టి మనము నివసించడానికి పెద్ద పెద్ద గృహాలను నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు ఇది భూమి, ఇక్కడ కాస్మిక్ రేస్ ఇలా వస్తున్నాయి. ఇక్కడ మనం ఒక హౌస్ నిర్మించుకున్నాం. ఇది హౌస్ యొక్క రూపు, కప్పు. ఇలా వచ్చేటువంటి కాస్మిక్ రేసు ఇక్కడ దాకా వచ్చి ఇటు పడిపోతున్నాయి. ఇవి ఇక్కడ దాకా వచ్చి వక్రీభవనం చెందుతున్నాయి. వక్రీభవనం చెందుతున్నాయి. ఎప్పుడైనా ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటికి ఏదైనా అడ్డు ఉన్నప్పుడు ఆ ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ప్రయోజనం దెబ్బతింటుంది. అదే ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కాస్మిక్ రేస్కి ఈ కప్పు అడ్డు వచ్చిందో, అంటే భూమికి అడ్డుగా కప్పు వచ్చిందో, అక్కడి నుంచి అవి వక్రీభవనం చెందుతున్నాయి. మరి చెంది ఎక్కడికి పోతాయి? మరలా అవి అందులోకి వస్తున్నాయి, ఆ హౌస్ ఉన్న ప్లేస్లోకి వస్తున్నాయి. ఇది ఈ విధంగా కాస్మిక్ రేస్కి ఏదన్నా అడ్డు పెట్టినప్పుడు అవి రెండు రకాలుగా విడిపోతాయి. పాజిటివ్గా, నెగిటివ్గా విడిపోతాయి. కొన్నేమో ఇలా పాజిటివ్గా, కొన్నేమో ఇలా నెగిటివ్గా విడిపోయి మరలా అక్కడికే వస్తున్నాయి, ఆ ఇంట్లోకి వస్తున్నాయి. పాజిటివ్గా వచ్చినవి ఓకే, కానీ నెగిటివ్గా వచ్చిన దాని వల్లే ఆ ఇంట్లో నివసించే వ్యక్తులకి ప్రమాదాలు జరుగుతున్నాయి. దానినే వాస్తు దోషము అంటారు. దానినే వాస్తు దోషము అంటారు. ఆ యొక్క వాస్తు దోషము ఎక్కడ ఉంది ఇంటిలో, మరి ఆ యొక్క నెగిటివ్ రేసు ఇంటిలో ఎటువైపుకి వెళ్తున్నాయి అని కనిపెట్టగలిగే పరికరాన్నే ఆరా స్కానర్ లేదా ఆరా ఎనలైజర్ అంటారు. దాని ద్వారా మనం అది గుర్తించి దానికి రెమెడీ చేసుకుంటాం. అది వేరే టాపిక్. ఇప్పుడు ఈ టాపిక్లో కాస్మిక్ రేస్కి అడ్డుగా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఒకవైపుకి నెగిటివ్ కిరణాలు వస్తున్నాయి. మరి ఒక బెగ్గర్ ఎలాంటి ఇల్లు లేకుండా ఒక కేవలం అందరి దగ్గర అడిగి తిని జీవించే వ్యక్తి చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఎలాంటి శుభ్రత లేని ఆహారము తిని కూడా ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తాడు మనకి. ఒక బీపీ కానీ ఒక షుగర్ కానీ ఆ వ్యక్తికి ఉండటం మనం చూడం. కారణం ఏంటంటే అతని పైన డైరెక్ట్గా కాస్మిక్ రేస్ పడుతున్నాయి. అతనికి చెప్పులు వేసుకునేటువంటి స్థాయి కూడా లేదు. అది అతనికి ప్లస్ అయింది. అతని నుంచి పడిన కాస్మిక్ రేసు అతని పాదాల గుండా వెళ్తున్నాయి కాబట్టి ఎలాంటి హెల్త్ డిసీజ్ ఉన్నా నో ప్రాబ్లం. సో ఇవన్నింటిని బట్టి ఏమర్థమవుతుంది, మన మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత వాహకం. ఈ విద్యుదయస్కాంత వాహకం నుండి వెలువడేటువంటి ప్రకంపనలే విద్యుదయస్కాంత ప్రకంపనలు. వీటినే హార్మోనిక్ వైబ్రేషన్స్ అంటారు. హార్మోనిక్ వైబ్రేషన్స్ అంటారు.